పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్ర పేరు మార్పు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు అయ్యేనా? గరకపాటి వ్యాఖ్యలతో మొదలైన సరికొత్త చర్చ. ఎన్టీఆర్ కాలం నాటి ప్రతిపాదన మళ్లీ తెరపైకి. కూటమి సర్కార్ మొగ్గు చూపుతుందా? తెలుగు జాతి ఆత్మగౌరవం, అస్తిత్వంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు కేరళంగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా అమలాపురం, కోనసీమ జిల్లాలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ భాషాభిమానంలోనూ పెద్ద సంచలనంగా మారాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పేర్ల తరహాలో ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ప్రదేశ్ అనే పదం ఒక ప్రాంతాన్ని సూచిందే తప్ప అందులో తెలుగు భాషా పరిమళం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలని ఆయన చేసిన ప్రతిపాదన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సైతం వైరల్ అవుతుంది. రాష్ట్రం పేరు మార్పు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచన ఏమీ కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు పాలనలో తెలుగు భాషకు పెద్దపీట వేశారు. అప్పట్లో ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి అచ్చతెలుగు పేరు ఉండేలా జాగ్రత్త పడ్డారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు నుంచి పాలనా వ్యవహారాల వరకు తెలుగు అస్తిత్వాన్ని చాటిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని భావించినట్లు చరిత్ర చెప్తుంది. అయితే ఆ సమయంలో కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఇదే నినాదాన్ని గరికపాటి వంటి ప్రముఖులు ఎత్తుకోవడంతో ఎన్టీఆర్ ఆశయాలను గౌరవించే కూటమి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాదిలోనూ ఇతర రాష్ట్రాలు తమ భాషా గుర్తింపు కోసం ఇప్పటికే పేర్లను మార్చుకున్న విషయాన్ని భాషాభిమానులు గుర్తు చేస్తున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన తర్వాత తమిళులు తమ రాష్ట్రాన్ని తమిళనాడు అని పేరు పెట్టుకున్నారు. అలాగే మైసూరు రాష్ట్రాన్ని కర్ణాటకగా మార్చుకొని కన్నడిగులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా మలయాళీలు సైతం తన మాతృభాషలో పిలుచుకునే విధంగా కేరళంగా మార్పు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యేకమైన భాషా ప్రాముఖ్యత ఉన్న పేరు ఉండాలనే వాదన బలపడుతుంది. ఆంధ్ర అనేది ఒక జాతిని సూచిస్తే తెలుగు అనేది భాషను సూచిస్తుందని, అందుకే తెలుగునాడు అనే పేరు అత్యంత సముచితంగా ఉంటుందని మేధావుల అభిప్రాయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పేరు మార్పు ప్రక్రియ చాలా సులభంగా జరిగే అవకాశం ఉంది. తెలుగు అస్తిత్వం కోసం పోరాడే పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీకి ఈ నిర్ణయం రాజకీయంగా కూడా పెద్ద మైలేజ్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోని అనుకూల పవనాలు వీస్తుండటంతో తెలుగునాడు కలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కేడర్ భావిస్తుంది. అయితే ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పేరు మార్పును, గరికపాటి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి వంటి వారు ఈ ప్రతిపాదన తప్పుపడుతున్నారు. ఆంధ్ర అనే పదం రామాయణ, మహాభారత కాలం నుంచే ఉందని, ఇదొక పవిత్రమైన పురాతన నామమని వారు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు కాదని చెప్పడం సరికాదని, చరిత్రను విస్మరించి పేర్లు మార్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆంధ్ర వర్సెస్ తెలుగునాడు అనే చర్చ ఇప్పుడు పండితుల మధ్య, సామాన్యుల మధ్య ఒక పెద్ద యుద్ధంగా మారుతుంది. ఈ భిన్నాభిప్రాయాల మధ్య కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.